హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీతో నా జీవితంలో జరిగిన ఒక భయంకరమైన అనుభవాన్ని పంచుకోబోతున్నాను. నిజంగా దెయ్యాలు భూతాలు ఉంటాయా? ఉంటే ఎలా ఉంటాయి? కనీసం ఒక్కసారైనా కంటికి కనిపించవా? ఇవి చాలామందికి సహజంగా కలిగే ప్రశ్నలు, కుతూహలం. కొందరు నమ్ముతారు, మరి కొందరు మూఢనమ్మకాలంటారు. నమ్మిన వారికి దాని అనుభవం అయి ఉంటుంది. నమ్మని వారికి అనుభవం అయిన తర్వాత నమ్మకం వస్తుంది. ఇక నా అనుభవం చెప్పాలంటే, నా పేరు నిహారిక. చిన్నప్పటి నుండి నాకు ఈ దెయ్యాలు భూతాలు పిశాచులంటే ఏదో కుతూహలం. మా నాన్నమ్మ, అమ్మ, నాన్న, బంధువులు ఎవరితో మాట్లాడినా భయంకరమైన దెయ్యం కథలు చెప్పమని అడగటం నా హ్యాబీగా మారిపోయింది. దెయ్యాల కథలు వింటూ ఉంటే నేనే ఆ కథలు ఉన్న ఊహించుకునేదాన్ని. ఏంటో ఆ పిచ్చి నాకు తెలియదు. ఒకసారి నేను జీవితంలో దయ్యాన్ని చూడాలి అని ప్రతిరోజు వేడుకునేదాన్ని. కానీ జరగలేదు. చివరికి నేను పెరిగే కొద్దీ ఇవన్నీ కట్టుకథలే అని అనిపించడం మొదలైంది. అలా దయ్యాలు భూతాలు ఇవన్నీ అబద్ధం అని సుష్టమైన నిర్ణయానికి వచ్చాను. కానీ నా జీవితంలో ఒకరోజు జరిగే ఆ అనుభవం నా అభిప్రాయాన్ని, నా ఆలోచనను తలకిందులు చేస్తుందని ఎవరికి తెలుసు? అవును, ఆ సమయంలో నేను బహుశా 9వ తరగతిలో ఉన్నాను. అప్పుడు వేసవి సెలవులు. ఇక అప్పటి మా ఆర్థిక పరిస్థితి చెప్పుకోదగినంతగా ఏమీ లేదు. కడుపు నింపుకోవటమే కష్టంగా ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి అద్దె కట్టక ఇంటి యజమానులు ఇంట్లోంచి బయటకు పంపడం, మేము చాలా తక్కువ అద్దెకు ఇల్లు వెతకడం, ఇలా నెలకొకసారి ఇల్లు ఖాళీ చేయడం అన్నీ అలవాటుగా మారిపోయాయి. అలాంటి పరిస్థితుల్లోనే మేము చాలా తక్కువ అద్దె ఉన్నాం ఒక ఇంటికి ముందు వెనక ఆలోచించకుండా అద్దెకు వెళ్ళాము. అప్పుడు బహుశా ఆ ఇంటి అద్దె కేవలం 1000 రూపాయలు. అది కూడా కట్టలేని పరిస్థితి మా తల్లిదండ్రులది. సరే, ఎలాగైతే అని ఒకటే హాలు ఉన్న ఆ ఇంటికి మా తల్లిదండ్రులు, నేను, నా తమ్ముడు వెళ్ళాము. అది పాత ఇల్లు. నీరు లేదు, వంటగది లేదు, రూములే లేవు. చెప్పాలంటే మేము నలుగురం పడుకోవటమే కష్టం. అంత చిన్న స్థలం అది. ఇక ఆ ఇంటికి కరెంటు కనెక్షన్ కూడా లేదు. అలా ఎలాగో కష్టపడి అదే ఇంట్లో జీవితం గడుపుతూ ఉన్నాము. అప్పటికే మేము ఆ ఇంటికి వెళ్ళి 1 వారం గడిచిపోయింది. ఇక్కడి నుండి నాకు విచిత్రమైన అనుభవాలు మొదలయ్యాయి. ఈ సంఘటన జరిగి సుమారు 10 సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా భయంకరమైన అనుభవం గుర్తొచ్చినప్పుడల్లా నా గుండె జల్లనిపిస్తుంది. ఆ రోజు అర్ధరాత్రి సుమారు 1 గంట అయి ఉంటుంది. నేను దుప్పటి కప్పుకొని వెచ్చని నిద్రలో ఉన్నాను. అప్పుడే టప్మనే శబ్దం వచ్చింది. ఆ శబ్దం చాలా భయంకరంగా ఉంది. ఎంతలా అంటే 500 మీటర్ల దూరంలో ఉన్న వారికి కూడా ఆ శబ్దం వినిపిస్తే చెవి కర్ణబేరి పగిలిపోయిందా అన్నట్లు అనిపించేది. అంత భయంకరత్వం ఆ శబ్దంలో ఉంది. నేను దుప్పటి తీసి వెంటనే చుట్టూ చూశాను. అబ్బా, నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఆ శబ్దం ఇంట్లో ఎవరికి వినిపించలేదు. అంత భయంకరమైన శబ్దం ఎవరికి వినిపించలేదు. మా నాన్న చిన్నగా వీచే గాలి శబ్దానికే నిద్రలేస్తాడు. కానీ ఆ రోజు ఆయనకు ఆ శబ్దం అనుభవం కాలేదు. నేను సరే, ఏదో అయి ఉంటుందిలే అని పట్టించుకోకుండా మళ్ళీ నిద్రలోకి జారుకున్నాను. అప్పటికే సుమారు 1:30 అయింది. అప్పుడే మళ్ళీ అదే శబ్దం. మళ్ళీ వెంటనే లేచి కూర్చున్నాను. మళ్ళీ ఆ శబ్దం నాకొక్కదానికి వినిపించిందని అర్థమైంది. అప్పటికే నా ధైర్యం సడలిపోయింది. ఎప్పుడు చెమట పట్టని నాకు ఆ రోజు చెమట పట్టి తడిసిపోయాను. ఎలాగోలా ధైర్యం చేసి మనసు లేకపోయినా అటు ఇటు చూసి పడుకున్నాను. నిద్ర రాకపోయినా కళ్ళు మూసుకొని నిద్ర కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అప్పుడే ఘోరమైన చీకటి నన్ను చుట్టుముట్టింది. నీ మళ్ళీ లేచి చూశాను. మట్టి దీపం ఆరిపోయింది. లేచి దీపం వెలిగించే ధైర్యం కూడా నాకు లేదు. అప్పటికే మనసులో ఏవేవో ఆలోచనలు మొదలైపోయాయి. భయంతో నాకు చెమటలు పట్టేస్తున్నాయి. అయినా దుప్పటి కప్పుకొని పడుకున్నాను. ఈసారి జరిగింది వేరు. అకస్మాత్తుగా నా పొట్ట, కాళ్ళు బరువుగా అనిపించడం మొదలైంది. కాళ్ళు, చేతులు, శరీరం పూర్తిగా స్తంభించిపోయాయి. శరీరం కదలడం లేదు. చేతులు, కాళ్ళు ఆడడం లేదు. వేళ్ళు ఒక్క అంగుళం కూడా కదలడం లేదు.
ఎవరో శరీరంపై కూర్చున్న అనుభూతి. గుండె బరువు. ఏమైందో అని చూడ్డానికి తల పైకెత్తానంతే. మెడపై ఎవరో కాలుతో గట్టిగా తొక్కుతున్నట్లు అనిపించింది. మాట రావటం లేదు. ఒక అంగుళం దూరంలో పడుకున్న నాన్నను నాన్న అని పిలవలేకపోయాను. శ్వాస బిగించి మెడపై ఒత్తిడి పెరిగింది. నా గొంతు గుసగుసగా కూడా వినిపించడం లేదు. నాకు ఊపిరి ఆడడం లేదు, కానీ శరీరం కదలడం లేదు. నేను చచ్చిపోయానేమో, ఇదే నా చివరి రోజు అనుకుంటుండగానే శరీరం నెమ్మదిగా కదిలింది. అదైన వెంటనే దుప్పటి విసిరేసి నాన్న అని గట్టిగా అరిచాను. మా నాన్న వెంటనే లేచి నన్ను ఓదార్చారు. అది పీడకల అని ఊరుకోబెట్టారు. నేను కూడా అలాగే అనుకుని పడుకున్నాను. ఎలాగో మా నాన్న కౌగులించుకుని దేవుని తలుచుకుని పడుకున్నాను. ఉదయం లేచాను. మళ్ళీ అదే రాత్రి జ్ఞాపకం, భయం, ఆందోళన. రాత్రి రాకూడదని ప్రార్థన. అలా ఈ జ్ఞాపకాలతో పాటు స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చిన హోంవర్క్ పూర్తి చేసి తిని పడుకున్నాను. మళ్ళీ నిద్రపోయాను. మళ్ళీ అదే శబ్దం, టపామని. నీ కంగారుగా లేచాను. చుట్టూ చూశాను. అందరు పడుకున్నారు. 1 గంట అయింది. నాకు భయం పెరిగింది. చెమట పడ్డం మొదలైంది. మళ్ళీ మా నాన్నను కౌగులించుకుని పడుకున్నాను. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ దీపం మారిపోయింది. చీకటి కమ్ముకుంది. మళ్ళీ అదే అనుభవం, కానీ ఈసారి ఇంకా భయంకరంగా ఉంది. దుప్పటి తీసి చూస్తే నాన్న నుండి 100 మిల్లీమీటర్ల దూరంలో ఉన్నాను. అప్పుడే గొంతుపై ఎవరో కాళ్ళు పెట్టి ఊపిరి బిగపట్టి చేతులు కాళ్ళు కట్టివేసినట్లు. మరోవైపు ఆ చీకట్లో నల్లటి దుప్పటి లోపల నల్లటి ఆకారం సుష్టంగా కంటికి కనిపించాయి. అంతే, ఒక్కసారిగా ఇదే నా జీవితానికి చివరి రోజు అనిపించింది. నాన్న అని పిలవలేకపోయాను. చేతులు కాళ్ళు కదలం లేదు. నా కథ అయిపోయిందని అనుకుంటున్నా, కానీ శరీరం నెమ్మదిగా కదిలింది. శ్వాస కొద్ది కొద్దిగా బయటకు వచ్చింది. మాట బయటకు వచ్చింది. నెమ్మదిగా నాన్న అన్నాను. మా నాన్న నిద్రలేచి ఏమైందని అడిగాడు. నేనేం చెప్పకుండా లేదు, ఏం లేదు అన్నాను. నాకు భయమేస్తుందని మా నాన్నకు అర్థమైంది. నన్ను కౌగులించుకొని పడుకున్నారు. అప్పుడు ఒక్కసారిగా నా భయం మాయమైంది. ఆరామంగా పడుకున్నాను. అప్పటికి తెల్లవారింది. మళ్ళీ రాత్రి నాటి భయంకరమైన జ్ఞాపకం, సత్యం అసత్యం గురించి నాలో నేనే విమర్శించుకోవటం మొదలుపెట్టాను. మళ్ళీ అదే రాత్రి. మళ్ళీ భయంతోనే పడుకున్నాను. ఏదో మారుతుందిలే అనే చిన్న నమ్మకం. పడుకున్నాను. ఆశ్చర్యం ఏమిటంటే ఈసారి 1 గంటకు నిద్ర లేవలేదు. శబ్దం రాలేదు, ఊపిరి ఆడలేదు. కానీ అన్నిటికంటే ఊహించుకోలేని ఒక అనుభవం జరిగింది. ఆ రోజు గుర్తొస్తే ఈనాటికి ఒక్కసారిగా వణికిపోతాను. ఆ రోజు రాత్రి సుమారు 3 గంటలైంది. తలుపు గడి కదులుతున్న శబ్దం విని లేచి టక్కున పక్కన చూశాను. నాన్న అక్కడే పడుకున్నాడు, కాని వారి పక్కనే ఉన్న నా తమ్ముడు కనిపించడం లేదు. ఒక్కసారిగా ఊపిరి బిగపట్టి తలుపు వైపు చూశాను. తలుపు తెరిచి ఉంది. ఏమైందో ఏం చేయాలో తెలియలేదు. కంగారులో మా నాన్న నిద్రలేపాను. మా నాన్న లేచి ఏమైందని అడిగాడు. నేను తలుపు వైపు చేయి చూపించాను. మా నాన్నకు చాలా కంగారు మొదలైంది. 8 సంవత్సరాల చిన్నపిల్లాడు ఏ కుర్చీ స్టూల్ సహాయం లేకుండా తలుపు ఎత్తుగా ఉన్న గడిని ఎలా తీశాడు అని. అదే కంగారులో మా నాన్న గబాగబమని బయటకు పరిగెత్తాడు. నాకు కూడా భయమేసిన ధైర్యం చేసి నేను నాన్న వెంట పరిగెత్తాను. మా ఇంటి నుండి దూరంలో నా తమ్ముడు నిద్రలోనే నడుస్తున్నాడు. దాన్ని చూడగానే భయం ఇంకా పెరిగింది. హే బాబూ, లే, కళ్ళు తెరువు అన్న తమ్ముణ్ణి మా నాన్న నిద్రలేపాడు. ఎంత చేసినా నా తమ్ముడు కళ్ళు తెరవటం లేదు. ముందుకు వెళ్తూనే ఉన్నాడు. చివరకు నాన్న తన తల మీద ఒక దెబ్బ కొట్టాడు. అప్పుడు కళ్ళు తెరిచిన నా తమ్ముడు ఏం మాట్లాడకుండా ఇంటివైపు నడిచాడు. ఈ విచిత్రమైన ప్రవర్తన వల్ల నాకు మా నాన్నకు ఆందోళన మొదలైంది. కానీ మా నాన్న నా దగ్గర చూపించకుండా ఏదో సాకు చెప్పి ఇంటికి తీసుకెళ్లారు. సరే, నేను వెళ్ళి పడుకున్నాను. ఇలా మరో రోజు గడిచిపోయింది. మళ్ళీ రాత్రైంది. మళ్ళీ అదే సమయానికి ఊపిరి ఆడలేదు. నాన్నని పిలవలేక పెదవులు బిగించినట్లు అనిపించింది.
మళ్ళీ ఒళ్ళంతా చెమటలు. అదే చీకటి ఈసారి ఇంకా భయంకరంగా ఉంది. కళ్ళు తెరిచి చూస్తే మళ్ళీ నా తమ్ముడు తలుపు తెరిచి బయటకు వెళ్ళిపోయాడు. నాకు ఒక్కసారిగా భయం మొదలైంది. మళ్ళీ నాన్నను నిద్రలేపాను. మళ్ళీ బయటికి వెళ్తే అక్కడేదో నిద్రలో నడుస్తున్న నా తమ్ముణ్ణి మా నాన్న కంగారుగా వెళ్ళి లాక్కొచ్చి పడుకోబెట్టారు. నాకు భయం పెరుగుతూనే ఉంది. ఇక నేను మా నాన్న పడుకోవాలి అనుకుంటుండగానే మళ్ళీ నా తమ్ముడు సడన్గా లేచి కూర్చున్నాడు. ఒక్కసారిగా ప్రాణం పోయినట్టు అనిపించింది. వాళ్ళు లేచి తలుపు దగ్గరికి వెళ్ళాడు. కుర్చీ తెచ్చి నిలబడి గడి తీసి అలాగే నిద్రలోనే కుర్చీని మళ్ళీ దాని స్థానంలో ఉంచి వాకిలి దగ్గరికి వెళ్ళాడు. ఈసారి మా నాన్నకు అప్పటికే అర్థమైంది ఈ సమస్య అనుకున్నంత సులభం కాదని. ఎందుకంటే అది యక్షభూత మాట అని మా నాన్నకు స్పష్టంగా అర్థమైంది. అప్పుడే వెంటనే నా తమ్ముడి జుట్టు పట్టుకుని వీపుపై గట్టిగా కొట్టారు. అంతే, నా తమ్ముడు వెంటనే మేల్కొన్నాడు. ఇది జరిగిన తర్వాత కొన్ని రోజులు నా తమ్ముడి ప్రవర్తనను గమనించాము. అది సహజంగా ఉంది. మళ్ళీ వాడెప్పుడు నిద్రలో నడవలేదు. నేను మా నాన్నను దీని గురించి అడిగినప్పుడు ఆయన యక్షభూతం గురించి చెప్పారు. ఈ యక్షభూతం అర్ధరాత్రి ఎవరినైనా ఆవహించవచ్చు. అది ఆవహించిన తర్వాత వారిని నిద్రమత్తులో చెరువులు, బావులు, పెద్ద భవనాల దగ్గర తీసుకువెళ్తుంది. ఆ తర్వాత వారిని బావులు, చెరువుల్లోకి తోసేస్తుంది. ఇది వినగానే నాకు రాత్రి నిద్రపోవాలంటే భయం మొదలైంది. ఇక మా నాన్న, తాత కూడా ఈ యక్షభూత మాట వల్లే ప్రాణాలు కోల్పోయారని మా నాన్న చెప్పిన తర్వాత ప్రాణం గడగడలాడడం మొదలైంది. ఇదే భయంతో నేను రాత్రంతా నిద్రపోకుండా మేల్కున్నాను. ఎందుకంటే నిద్రపోయిన వారిపై మాత్రమే యక్షభూతం ఆవహిస్తుందని మా నాన్న చెప్పారు. మా నాన్న యక్షభూతం కథ చెప్పిన తర్వాత నాలో ఉన్న చిన్నపాటి ధైర్యం కూడా ఖాళీ అయింది. రాత్రంతా కళ్ళు ముయ్యకుండా అలాగే మేల్కొని ఉదయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఎలాగోలా తెల్లవారింది. నేను స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చాను. అదే ఆట, తిండి, పాఠం అన్నీ ముగిసి మళ్ళీ రాత్రి అయిపోయింది. నాకు విపరీతమైన భయం. ఒక్కసారి నా తమ్ముడిని చూస్తే మరోసారి అమ్మ నాన్న చూసేదాన్ని. ఈసారి ఎవరిపై ఉంది యక్షభూతమని అలా భయంతోనే ఆలోచిస్తూ పడుకున్నాను. ఇటు భయంతో నిద్ర రావటం లేదు. అలా కళ్ళు మూసుకుని పడుకునే ప్రయత్నంలో 1 గంట అయిందని కూడా తెలియలేదు. మళ్ళీ దుప్పటి ముఖం నుండి కొద్దిగా తీసి భయంతో అటు ఇటు చూశాను. ఏ శబ్దమూ లేదు. నా తమ్ముడు కూడా లేవలేదు. సరేలే, మంచిదే అయింది, ఇంకేంటి, దుప్పటి కప్పుకోవాలి. అంతే, ఒక్కసారిగా పైనుండి ఏదో పొగ ఇంటి మొత్తాన్ని కమ్మేసింది. నేను తల పైకెత్తి చూస్తే పైనున్న వైర్లో అకస్మాత్తుగా అగ్ని దగదగమని మండుతుంది. నాకు చేతులు కాళ్ళు ఆడడం లేదు, మాట రావటం లేదు. అయినా ఎలాగో తెలియదు. దేవుణ్ణి తలుచుకుని గట్టిగా అరిచాను. నా శబ్దం విని నాన్న లేచిపోయారు. నేను మంటలు మంటలు అన్నాను. మా నాన్న ఎక్కడా అడిగారు. నేను అక్కడే చూడండి అనేలోపే అక్కడ అగ్ని రాజుకున్న చిన్న ఆనవాలు కూడా లేదు. మా నాన్న నవ్వుతూ నా ముఖాన్ని నిమురుతూ, కరెంటు కనెక్షన్ లేని ఇంట్లో వైర్లో ఎలా అగ్ని రాజుకుంటుంది, కల వచ్చి ఉంటుంది, పడుకో అన్నారు. కానీ నేను నిద్రపోతేనే కదా కల వచ్చేది అనేది నా మనసులో వాదన. అయినా ఏం చెప్పకుండా పడుకుండిపోయాను. ఇలాగో ధైర్యం చేసి ఈసారి నిద్రపోయాను. కానీ సుమారు 3 గంటల సమయంలో ఇంటి వారంతా అరుస్తున్న శబ్దం వచ్చింది. నేనేమైందో అని లేచాను. నాన్న నన్ను లాగి ఇంటి నుండి బయటకు నెట్టేసి తాను పరిగెత్తుకు వచ్చారు. అప్పటికే ఇంటి పైనున్న వైర్కి అగ్ని అంటుకొని ఇంటిని కమ్మేస్తుంది. ఇంటి చుట్టుపక్కల జనాలు అగ్నిని ఆర్పటంలో విజయవంతమయ్యారు. అదృష్టవశాత్తు ఇంటి వారందరూ దేవుడి దయ వల్ల బతికారని అనిపించింది. ఎక్కువ నష్టమేమీ ఇంటికి జరగలేదు. అయినా అందరి మనసులోనూ అకస్మాత్తుగా మంటలు ఎలా అంటుకున్నాయనే ప్రశ్న. ఒకవైపు అమ్మ కంగారు పడుతూ ఉంటే నాన్నకి చెమటలు పట్టిపోయాయి. తమ్ముడు ఏడుస్తున్నాడు. నేను నిలబడి చుట్టూ చూస్తున్నాను. ఆ దృశ్యం ఈనాటికి కళ్ళ ముందు ఉంది. అంతే, అర్ధరాత్రి మా నాన్నమ్మ ఇంటికి బయలుదేరాము.
అదైన తర్వాత మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళే ధైర్యం ఎవరు చేయలేదు. కానీ ఆ ఇంటి నుండి బయటికి వచ్చి చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా ఈ నెలలో మళ్ళీ అలాంటి అనుభవం ఏమీ జరగలేదు. ఈనాటికి నన్ను వేధించే ప్రశ్న, నిజంగా ఆ ఇంట్లో ఏదైనా సమస్య ఉందా? యక్షభూతం ఉందా? నిజమా అబద్ధమా? అబద్ధమైతే నాకు ఆ రకమైన అనుభవాలు ఎలా సాధ్యమయ్యాయి? ఈ ప్రశ్నలకు మాత్రం ఇప్పటి వరకు సమాధానమే దొరకలేదు. మరిన్ని ఇంట్రెస్టింగ్ హర్రర్ స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.